ప్రతిరోజు అసెంబ్లీ మీరు కూడా చూశారు, నేను అనేక సార్లు లేవనే ఏ ఒక్క రోజైనా అసెంబ్లీ టైం స్టార్ట్ అయిందా? నేను బీఎస్సీలో కూడా చెప్పాం 10ంటికి ఏందండి అసెంబ్లీ, 8:30కి పెట్టండి, పొద్దున్నే 8:30కి అసెంబ్లీ సమావేశపరచండి, ఓ గంటన్నర సమయం కలిసి వస్తుంది అంటే అసెంబ్లీ 8:30కి పెట్టడానికి ప్రభుత్వం ముందుకు రాదు, 10ంటికి పెడతారు. పోనీ 10ంటికన్నా అసెంబ్లీ స్టార్ట్ అయిందా? ఏ రోజు కూడా 10 అంటే 10ంటికి స్టార్ట్ కాలే, 10:05, 10:06, 10:10. అసలు సమయ పాలన లేదు, సభ అంటే మర్యాద లేదు, గౌరవం లేదు. ఇదేదో గాంధీ భవన్ లాగా మార్చేసింది శాసనసభను. గాంధీ భవన్ లో మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి. శాసనసభ అంటే అన్ని పక్షాలది, అత్యున్నత ప్రజాస్వామ్య విలువలు కలిగిన చట్టసభ. ఈ చట్టసభ ప్రతిష్టను గౌరవాన్ని కూడా మంటగలిపే విధంగా ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఉండే. హౌస్ అర్జెంట్ ఫర్ టీ బ్రేక్ అంటారు. టీ బ్రేక్ ఎంతసేపు ఉంటుందండి? 10 నిమిషాలు ఉండాలి. హౌస్ అర్జెంట్ ఫర్ లంచ్ బ్రేక్ అంటారు. లంచ్ అంటూ అర్ధగంట 45 నిమిషాలు ఉండాలి. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి వస్తున్నాడు అని 4 గంటలు మళ్ళా సభను బెల్లే కొట్టరు. లేదు, ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అయ్యి వస్తారా? అసెంబ్లీలో కూర్చొని ప్రిపేర్ అవుతారా? ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అవుతుండని టీ బ్రేక్ అంటారు, 3 గంటల దాకా మళ్ళీ బెల్లే కొట్టరు. ఇస్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్. ఓ రోజు ముఖ్యమంత్రి కేరళ పోతాడు, కేరళకి వెళ్ళి రావాలని ఆపుతారు. ఓ రోజు ఢిల్లీకి వెళ్ళి రావాలని ఆపుతారు. ఒక రోజు ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ కాలేదని ఆపుతారు. ఓ రోజు పెండ్లుందని పోతారు. ఇదా పద్ధతి.